అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? బాస్మతి రైస్ తోటి బగారన్నం మా అమ్మ ఎట్లా చేస్తుందో చూపిద్దామని వచ్చేసిన ఇంకా ఊరికి పోతే కంపల్సరీగా బగారన్నం వండుతుంది అనమాట. ఇంకా బగారన్నం వండినప్పుడు నూనె అయితే జరంత ఎక్కువనే పోసుకోవాలబ్బా. పల్లి నూనె వాడుకోరి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇట్లా బగారాకు గరం మసాలా అంతా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్కి అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలబ్బా. దానివల్లనే కలర్ వస్తుంది అనమాట. అల్లం ఎల్లిగడ్డ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా కలర్ వస్తుంది. తగినంత ఎసరు పోసేసుకొని మంచిగా నెయ్యి అయితే ఇట్లా వేసేసుకొని మసలనియాలి. ఇంకా మా అమ్మ ఇక్కడ ఒక టెక్నిక్ చెప్పిందబ్బా. కాజు అయితే మనం ఫస్టే వేయకుండా ఇట్లా కడిగి తర్వాతే వేయాలనంట. చాలా టేస్టీగా ఉంటుందంటబ్బా. ఇంకా ఈ టెక్నిక్ అయితే మంచిగా ఉంది కదా. గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసేసుకొని బగారన్నం అయితే రెడీ చేసేసింది. మా అమ్మ చేసిన బాస్మతి రైస్ తోటి బగారన్నం మస్తు టేస్ట్ ఉంటుందబ్బా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా బగారన్నం అయితే ఉడికిపోయింది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరబ్బా. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా చేసినాం. ఆ వీడియో కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.